నెల్లూరు జిల్లాలో రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. గణేష్ ఘాట్ వద్ద పరమేశ్వరునికి విశేష అభిషేకాలు, భారీ ఎత్తున మహిళలు శోభాయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలు కాశీ నుంచి వచ్చే ప్రధాన అర్చకుల చేతుల మీదుగా జరగనున్నాయని తెలిపారు. ఆయన రేపు జరగబోయే కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించి అన్ని ఏర్పాట్లు చక్కగా అనేక పర్యాయాలు పరిశీలించి ఈ కార్యక్రమానికి ఒక నూతన వన్నె తెచ్చిన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం మన గణేష్ ఘాట్ లో జరగబోతా ఉంది. ఆ కార్యక్రమానికి అంతా పెద్ద ఎత్తున నెల్లూరు ప్రజానీకం అంతా కూడా ఇచ్చేసి, ప్రత్యేకంగా మహిళామూర్తులు విచ్చేసి ఆ మహాశివుడు నెల్లూరు చెరువులో నెలకొలి ఉన్న ఆ మహాశివునికి దీపోత్సవం చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి, కార్తీక దీపోత్సవ సమితి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవ సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం గణేష్ ఘాట్ లో 7 గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొవాలని, మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ